నమస్తే, వెల్కమ్ టు ఆర్కే స్టడీ సెంటర్, పెద్దవీధి, జాంపేట, రాజమండ్రి. I am Ramakrishna, founder and faculty of this prestigious institution, which was started in the year 1986. అంటే సుమారు 38 years బ్యాక్ స్టార్ట్ చేయబడింది. అప్పటి నుంచి నిర్విఘ్నంగా ఈ సంస్థ నడుస్తుంది. ముందుగా అందరికీ క్రిస్మస్, న్యూ ఇయర్, అలాగే సంక్రాంతి శుభాకాంక్షలు. ఇప్పుడు నేను ఈ వీడియో చేయడానికి కారణం, ఇటీవలే భారీ నోటిఫికేషన్ ఎస్బీఐ క్లర్క్స్ రిలీజ్ అయింది. బ్యాక్లాగ్స్తో కలిపి 14,000 పైచిలుకు పోస్టులు ఉన్నాయి. ఇది ఒక మంచి సువర్ణ అవకాశం కనుక బ్యాంకులో ఉద్యోగం కావాలనుకునే అందరూ కూడా దీనికి తప్పనిసరిగా అప్లై చేసుకోండి. అప్లై చేసుకోవడానికి జనవరి 7వ తారీఖు 2025 సంవత్సరం లాస్ట్ డేట్. దీనికి 2 ఎగ్జామ్స్ ఉంటాయి. అందులో మొదటిది ప్రిలిమినరీ ఎగ్జామ్ అంటారు. అది ఫిబ్రవరి మంత్లో జరుగుతుంది. ఇది క్వాలిఫై అయిన వాళ్ళకి మెయిన్స్ ఎగ్జామ్ ఉంటుంది. అది మార్చ్, ఏప్రిల్ నెలలో ఉంటుందని చెప్పడం జరిగింది నోటిఫికేషన్లో. ఇక ఈ ఎగ్జామ్స్ విషయానికి వస్తే, ప్రిలిమినరీ ఎగ్జామ్లో 3 టాపిక్స్ ఉంటాయి. అందులో మొదటిది జనరల్ ఇంగ్లీష్. జనరల్ ఇంగ్లీష్లో 30 క్వశ్చన్స్ ఉంటాయి. 20 minutes టైం, 30 మార్క్స్. తర్వాత న్యూమరికల్ ఎబిలిటీ 35 క్వశ్చన్స్, 35 మార్క్స్, 20 minutes టైం. తర్వాత రీజనింగ్ ఎబిలిటీ 35 క్వశ్చన్స్, 20 minutes, 35 మార్క్స్. అంటే మొత్తం మీరు చూసుకుంటే 1 hour టైం, 100 మార్క్స్. నెగిటివ్ మార్క్స్ ఉంటాయి. నెగిటివ్ మార్క్స్ 1/4. అంటే ఒక క్వశ్చన్ మీరు కరెక్ట్గా అటెంప్ట్ చేస్తే 1 మార్క్ వస్తే, రాంగ్గా అటెంప్ట్ చేస్తే -1/4. అంటే కరెక్ట్ చేయడానికి, రాంగ్ చేయడానికి మధ్యలో తేడా 1.25 మార్క్స్. అది గమనించండి. కనుక ఏంటంటే పర్ఫెక్ట్గా ఆన్సర్ తెలిస్తేనే ఆన్సర్ చేయమని సజెస్ట్ చేయడం జరుగుతుంది. ఇది జస్ట్ క్వాలిఫైయింగ్ నేచర్ మాత్రమే. ఈ ఎగ్జామ్ పాస్ అయిన తర్వాత మెయిన్స్ ఎగ్జామ్ ఉంటుంది. మెయిన్స్ ఎగ్జామ్లో ఇప్పుడు ఏ టాపిక్స్ ఉంటాయో చూద్దాం. అందులో మొదటిది జనరల్ అండ్ ఫినాన్షియల్ అవేర్నెస్. 50 క్వశ్చన్స్, 50 మార్క్స్, 35 minutes టైం. సెకండ్ సెక్షన్గా ఇంగ్లీష్ లాంగ్వేజ్. దీంట్ నుంచి 40 క్వశ్చన్స్ అడుగుతారు, 40 మార్క్స్, 35 minutes టైం. మూడో సెక్షన్గా క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్. దీని నుంచి 50 క్వశ్చన్స్ ఇస్తారు, 50 మార్క్స్, 45 minutes టైం. ఇక నాలుగో సెక్షన్గా రీజనింగ్ ఎబిలిటీ అండ్ కంప్యూటర్ యాప్టిట్యూడ్. దీని నుంచి 50 క్వశ్చన్స్ ఉంటాయి, 60 మార్క్స్, టైం 45 minutes. అంటే ఇన్ టోటల్ 2 hours 40 minutes. ఏ సెక్షన్గా సెక్షన్ ఇండివిజువల్ టైం ఉంటుందన్నట్టు చెప్పాను కదా. అలాగే మనం రెడీ అవ్వాలి ఎగ్జామ్స్కి. దీనికి సంబంధించి నెగిటివ్ మార్క్స్ ఉన్నాయి మెయిన్స్ ఎగ్జామ్లో కూడా. అయితే గ్రూప్ డిస్కషన్ కానీ, ఇంటర్వ్యూ కానీ అలాంటివి ఏం లేవు. మెయిన్స్లో కూడా సెలెక్ట్ అయిన తర్వాత అయితే డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది, మెడికల్ టెస్ట్ ఒకటి ఉంటుంది. ఇవి అయిన తర్వాత మీకు పోస్టింగ్ వస్తుంది. ఇంచుమించు ప్రతి సంవత్సరం ఎస్బీఐ క్లర్కర్లు, పిఓస్ నోటిఫికేషన్స్ వస్తున్నాయి. మీరు కాన్ఫిడెంట్తో ప్రిపేర్ అయితే కనుక ఈ బ్యాక్లాగ్ పోస్ట్తో కలిపి 14,000 పైచీలకు ఉన్నాయి. అందులో ప్రతి ఒక్కరూ ఒక జాబ్ చొప్పున సొంతం చేసుకోవడానికి ప్రయత్నించండి. మీ ప్రయత్నంలో మా సహాయ సహకారాలు ఉంటాయి. ఎలా అంటే, మేము 38 yearsగా ఎంతోమందిని ఉద్యోగస్తులుగా తీర్చిదిద్దిన సంస్థ ఇది. ఒక బ్యాంకింగ్ ఉద్యోగులుగానే కాదు, స్టాఫ్ సెలక్షన్ కమిషన్, రైల్వే ఉద్యోగాలు, అలాగే పోలీస్ డిపార్ట్మెంట్స్ తదితర ప్రభుత్వ ఉద్యోగాల్లో ఎంతోమంది మా దగ్గర తర్ఫీదు పొంది స్థిరపడ్డారు. అలాంటి వారి ఉద్దేశమైనా మీరు కనుక్కొని ఒక మంచి నిర్ణయం తీసుకొని కాన్ఫిడెంట్తో మా దగ్గర కోచింగ్కి వస్తే మిమ్మల్ని ఒక ఉద్యోగస్తుడిగా తీర్చిదిద్దటానికి మా ప్రయత్నం మీరు చేస్తాం. మీ నుంచి మాకు కావాల్సింది ఏంటంటే మీ డెడికేషన్, కాన్సన్ట్రేషన్, ప్రాక్టీస్. సబ్జెక్ట్ని అర్థం చేసుకోవటం. అర్థం కాకపోతే డౌట్స్ క్లియర్ చేస్తాం, మీరు అడగచ్చు డౌట్స్. ఈ విధంగా మిమ్మల్ని మీరు సంసిద్ధులు చేసుకొని
మీరు జీవితంలో స్థిరపడటానికి మీ వంతు కృషి మీరు చేస్తూ మాకు కూడా ఒక మంచి రోల్ని ఇవ్వగలరని ఆశిస్తున్నాను.